ఉండాలన్న ఆశతో యాస్మిన్ జీవితాన్ని నాశనం చేశారు. భయం నా బుద్ధిని పాటు చేసింది. దీని ఫలితం ఇంత విపరీతంగా ఉంటుందని నేను అనుకోలేదు. అవును, నేను నిజంగా నమ్మకం. ఈ తప్పు కొరకు నేను విచారించిన రోజే లేదు. చేయడానికి తయారుగా పోగొట్టుకోవడానికి, నేను రాయిగానన్నా సరే మారిపోవడానికి సిద్ధంగా ఉంటాను. దానికి ఒక అంకురాన్ని నిజంగా మీరేనా? ఆ మంత్రవాది ఈ రూపంలో రాలేదు కదా? లేదు యాస్మిన్, నిజంగా బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. లా ఇలాహ ఇల్లల్లాహ్. ఆలంపన రా దౌలత్. ఇది పన్నుల తాలూకు లెక్కలు. ఆ లెక్కలేమిటో ఒక్క మాట చెప్పు. కొత్త పన్నులు విధించడం వల్ల అదనంగా 60 లక్షల మొహరీలు ఆదాయం వచ్చింది హుజూర్. ప్రజలు ఊళ్ళు విడిచి ఇంకా అడవులకు వెళ్ళిపోలేదు. ఆలంపన ఎవరితో చెప్పి కొత్త పన్నులు విధించారు? ఈ పేరుతో ప్రజల రక్తం పీల్చి నా పాపాన్ని ఎక్కువ చేస్తున్నారు. ఇంతకాలం ఈ పాపిష్టి డబ్బుకు దాసోహం చేసి మోసపోయాను. ఆఖరికి నా కూతుర్ని కూడా దార విడుచుకున్నాను. ఈ పన్నులన్నీ కేవలం తమ కోసం, తమ మహారాజ భోగాల కోసం. నోరుముయ్. మహారాజు మహారాజట మహారాజు. ఎవర్రా మహారాజు? కష్టపడి పనిచేసి పొట్ట పోసుకునేవాడే నిజమైన మహారాజు. ప్రజలను కష్టపెట్టేవాడు మహారాజు కాడు, కేవలం రాక్షసుడు. వెళ్ళు, ఖజానాలో ఉన్న డబ్బు అంతా అందరికీ దానం చెయ్యి. ఆలంపన, మరి మీ విషయం? నా విషయం నీకు అనవసరం. ఇదిగో టోపీలు కుట్టి ఖురాన్ రాసి జీవిస్తాను. నిజమైన ఆనందం అనుభవిస్తాను. నాకు భయంగా ఉంది. ఏం పర్వాలేదు, ధైర్యంగా ఉంది. సుల్తానా యాస్మిన్, నీవు ఒంటరిగా ఉన్నావేమో అనుకున్నాను. చూడబోతే నీకు కూడా ఇద్దరు తోడినట్లుగా ఉందే. మీరా? ఏమంటున్నారు? ఏవి అనలేదు. అల్లావుద్దీన్ వద్దకు ఎలా ఎగిరిపోవడమా అని ఆ చిత్రపటాన్ని అడుగుతున్నావు కదా? అందమైన చిత్రాన్ని చూసి ఏ యువతను ఆనందించకుండా ఉండగలరు హుజూర్? శభాష్, శభాష్ యాస్మిన్. నువ్వు నిజంగా గొప్ప నేర్పరివి, మంచి చమత్కారివి కూడా. నీ తీయని మాటలు నాకు ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తున్నాయి యాస్మిన్. మనిషిని చూస్తూనే మనసు తెలుసుకోవడం సాధ్యమా? ఈ విషయంలో అందరూ ఇలాగే పొరపాటు పడుతూ ఉంటాం హుజూర్. పొరపాటు పడ్డవా? ఆ మాట నిజమే. లేకపోతే అల్లావుద్దీన్ని నువ్వంత ఎక్కువగా నమ్ముతావా? అది పోని, అతని సకల సంపదలకు కారణమైనటువంటి ఈ మాయదీపాన్ని గురించి నీతో ఒక్క మాటైనా అన్నాడా? అంత శక్తివంతమైన దీపం అది. ఏది ఒక్కసారి చూడనివ్వండి. కొంచెం ఆగు. ఈ అద్భుత దీపాన్ని అంత అజాగ్రత్తగా పోగొట్టుకోవడానికి నేను నీ అల్లావుద్దీన్ అంతటి తెలివి తక్కువ వాడిని కాదు. ఇదిగో చూడు. చూసావా, నా బొందులో ప్రాణం ఉన్నంత వరకు ఆ దీపాన్ని నేను తప్ప ఇంకెవరూ తాకడానికి వీల్లేదు. అది సరే యాస్మిన్, మన ప్రేమ విషయమై ఏదైనా నిర్ణయానికి వచ్చావా? సాధ్యమైనంత త్వరలో మీకే తెలుస్తుంది. యాస్మిన్, రా అల్లావుద్దీన్. నీ రాక కొరకే నేను కూడా ఎదురు చూస్తున్నాను. జాఫర్, నా రాక కోసం ఎదురు చూడడం కాదు, ఇప్పుడు నీ బ్రతికేమవుతుందో చూసుకో. ఏ అలా చూస్తున్నావు? నీ చేతిలో ఉన్నది
మేము సృష్టించిన తంత్రదండం, శక్తివంతం నీ మంత్రదండం. ఇదిగో చూడు. ఎప్పుడన్నా ప్రయత్నం వృధా అయిపోతుందో అని చాలా భయపడ్డాను. సితారా, నీవు చేసిన సహాయము నా జీవిత వరకు మర్చిపోలేదు. అలాదీన్, అలాదీన్, అదిగో భవనాన్ని తిరిగి బాగ్దాద్ నగరానికే తీసుకువెళ్ళి. పాపం కుమార్తె కొరకు సుల్తాన్ గారు ఎంత బాధపడుతున్నారు. భలే సుల్తానులే, వారు కూతురు కనపడలేదని మన అమ్మనే ఖైదు చేశారు. చిత్రంగా మాయమైపోయిన అల్లావుద్దీన్ భవనం మళ్ళా వచ్చేసిందిట. అవును, కూతుర్ని చూసేందుకు సుల్తాన్ గారు కూడా వెళ్ళారు. అయితే మనం పోదాం, రండి. ప్రేమ కోసమై మక్క పయనం, అయ్యో నాకిప్పుడు, బాబోయ్ నాయనోయ్ నాకిప్పుడు. అరే, ఎవరు అపజడిందారే? నిజంగా మక్కా పోతున్నామో కర్మ. ప్రేమ కోసమై మక్క పయనం. ఈ అవతారం ఏంటి, ఈ వేషం ఏంటి హుజూర్? ఉండరా, నన్ను ఆపు చేయకు. ప్రేమలో 2 దెబ్బలు తిన్నాను. నేను తిన్నగా మక్కా వెళ్ళిపోయి అక్కడ ఫకీర్లో కలిసిపోతాను.
కుక్కలాగా మిమ్మల్ని నమ్ముకున్నోడి నన్ను అక్కడిని వదిలిపెట్టి మా అక్క ఎట్లా వెళ్తారు హుజూర్? నేను వస్తాను, నన్ను తీసుకెళ్ళండి. నక్కలాగా నువ్వు నా వెనకాల ఎందుకురా? మీరు పాడే పాడి తాళం వేస్తుంటారు హుజూర్. ఏది పాడండి. ప్రేమ కోసమై మక్క పయనం అయ్యో నాకిప్పుడు. ప్యారా ఓ నువ్వా? నువ్వు మాటి మాటికి కనిపిస్తుంటే నేను ప్రేమించాలనిపిస్తుంది. పో, దూరంగా పో. నువ్వు పోతే నీతో పాటు మా ప్రేమ కూడా దూరంగా పోతుంది. నేను హాయిగా మక్క వెళ్ళిపోయి పకీర్లో కలిసిపోతాను. అసలు నీకెందుకు ఈ పట్టి వేషం? ఇట్లా మాట్లాడడానికి కారణం నువ్వు. నేను అవును, నువ్వు ఆయన్ని నికా చేసుకుంటానని చెప్పు. ఈ పకీరల్లో ఒక్కసారి వజీరైపోతాడు. ఏ చేప? నువ్వు ఎన్ని చెప్పినా ఏమి చలం లేదట్రా. అరే ఏ చేప? మీరు మాట మాటకి ఏ క్యా బాత్ అంటూ ఉంటే నాకు చాలా కష్టంగా ఉంది. మీ మాట మానేసి మిమ్మల్ని నేను పెళ్లి చేసుకుంటాను. అరే ఏ క్యా? ప్యారా ప్యారీ, ప్యారా ప్రేమ కోసమై వలలో పడలే పాపము పసివాడు. అయ్యో పాపము పసివాడు, అయ్యో పాపము పసివాడు. దీనికి అంతటికీ కారణం ఈ అద్భుత దీపం, దీనికి దాసుడైన ఆ భూతం. అలావుద్దీన్, నిజం తెలుసుకోలేక కోపంలో ఏదేదో అనేశాను, నన్ను క్షమించు. ఎంత మాట అలంపన. మనమందరం సంతోషంగా తిరిగి కలుసుకోవడానికి కారణం ఎవరు తెలుసా? అదిగో అలావుద్దీన్, ధనము పదవి అంటే నాకు ఇప్పుడు ఇష్టంగా లేదు. అందుకోసం ఈ రాజ్యభారం నువ్వే వహించు. ఏమంటావు వజీర్? అవును హుజూర్. కానీ అలావుద్దీన్, ఈ సామ్రాజ్యానికి నీవు అధిపతి అయిన తరువాత దుర్వినియోగం చేయను అలంపన. ఈ ప్రపంచంలోని మానవులకు అందరికీ సుఖించే హక్కు సమానంగా ఉందని నాకు తెలుసు. లోక కళ్యాణం కోసం ఈ భూతానికి విడుదల ఇస్తున్నాను. ఇక నీవు వెళ్ళవచ్చు.